ఇండిగో చెప్పేదండి. ఇండిగో సంక్షేమము అది మ్యాన్మేడ్. ఇండిగో సంక్షేమం అనేది అది మ్యాన్మేడ్. కేవలం ప్రభుత్వం తాలూకా వైఫల్యం, ప్రభుత్వం ఆ శాఖని ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో శాఖ వైఫల్యం. మోనోపోలీ ఉండి ఇలా చేసి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఒక విషయాన్ని మనం చేస్తాం. ఆ శాఖను పర్యవేక్షించమంది మన మంత్రి, మన రాష్ట్ర మంత్రి. చాలా సంతోషం, కుర్రవాడు, చాలా సంతోషం. కానీ ఆయన వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వచ్చినా ఎక్కడికి వెళ్తుంటాడండి? జిఎంఆర్ మా విజయనగరం బాగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్తుంటాడు. బాగాపురం ఎయిర్పోర్ట్ ఎవరిదండి? ఓ ప్రైవేట్ సంస్థ జిఎంఆర్ సంస్థ కడుతుంది. దాన్ని ఫౌండేషన్ వేసినప్పుడే వాళ్ళు చెప్పారు 10 రోజుల నాడు దీన్ని పూర్తి చేస్తామని చెప్పి. వాళ్ళు దానికి కావాల్సిన టైప్ అన్ని చేసుకోవాలి. దానికి వెళ్తాడు. కానీ మా అదే ఆంధ్ర రాష్ట్రంలో గన్నవరంలో దిగుతాడు ఎయిర్పోర్ట్. వాళ్ళు ముఖ్యమంత్రి నేను కళ్ళకి వెళ్ళినప్పుడు, వాళ్ళ పార్టీ సమ్మానికి వెళ్ళినప్పుడు ఆ పక్కనే ఉండదు గన్నవరంలో కడుతుంది ఎయిర్పోర్ట్. దానికి ఎందుకు వెళ్ళండి? అది ఎవరిది? ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే అవగాహన లేకపోవడం కానీ, లేదు ఫాల్స్ పబ్లిసిటీ కానీ అలవాటు అయిపోతే వచ్చిన ప్రమాదాలు. నేను చూశాను నిన్న మొన్న దీంట్లో ఇండిగో సంక్షేమం వచ్చినంటే అధికారులు మీరు కూర్చొని ఎందుకు వచ్చింది, ఏంటైంది ఆ కార్యక్రమం చూసుకోవాలి. అవి కాకుండా సంబంధమైన వ్యక్తులు, సంబంధమైన మనుషులు, వారి తాలూకు కొలీగ్ లోకేష్, స్టేట్ మంత్రి లోకేష్, వాళ్ళ పేర్లు ఎందుకండి? నేను మీ ద్వారా డిమాండ్ చేస్తాను. పౌర విమానయాన శాఖ మంత్రి శాఖను డిమాండ్ చేస్తాను. చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది, ప్రజాభద్రతకు సంబంధించిన విషయం. కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది బీసీఏ. ఏమని? ఇన్ని 10 గంటలు ఉండాలి, ఇన్ని 10 గంటలు లేకపోతే వాళ్ళకి రెస్ట్ ఉండాలి. ఇది కార్యక్రమాన్ని ఇది 1వ తారీఖు నుంచి మేము వచ్చి దీన్ని నేర్చుకొని కొన్ని కటాఫ్ డేట్ ఇచ్చింది. దాన్ని వచ్చి వాళ్ళు వచ్చి ప్రొటెక్ట్ చేశారనో, లేకపోతే వాళ్ళు వచ్చి దాన్ని అంగీకరించారనో ప్రైవేట్ సంస్థ ఇంకో 2 నెలలు మేము పొడిగిస్తున్నామంటే ఈ 4 రోజుల్లో నేను యాక్షన్ జరిగితే, ఈ 4 రోజుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు దాన్ని బాధ్యులు? ఎంత వేగ్గా ఉంది. నేను ఎప్పుడు 40 సంవత్సరాల రాజకీయంలో ఈ భారతదేశ ప్రభుత్వం లాంటి కార్యక్రమం ఎప్పుడు చూడలేదు మేము. అంటే ప్రజల తాలూకు ప్రాణాలని గాల్లో పెట్టి ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ఏంటి? జస్ట్ రికార్డ్. ప్రజల తాలూకా రక్షణని ఒక ప్రైవేట్ సంస్థలో పెట్టి వాళ్ళు వచ్చి 4 రోజులు అడిగితే 2 నెలలతో టైం ఇస్తున్నామంటే అదేదో ఇంటర్నల్ గా ముందు కూర్చొని ప్రజలకి విషయం చెప్పకముందే వాటి మీద క్షుణ్ణంగా పరిశీలించుకొని ఆ విషయాన్ని చేస్తే మాకు భయం భక్తుంది. ఫ్లైట్ ఎక్కుతామా? ఆ పైలట్ వచ్చి 48 గంటలు చేశాడా, 24 గంటలు చేశాడా, 14 గంటలు చేశాడా, 8 గంటలు పని చేశాడా అనే భయం ప్రయాణికి ఉండొచ్చా? ఉండకూడదు కదా. ఏంటిది? ఎప్పుడైతే ఎంత సబ్స్టాండ్ ఆలోచనతో ఎప్పుడైనా జరిగే ప్రభుత్వ పనితీరు దురదృష్టం. మన రాష్ట్రం వాడు ఆ విమానయాన శాఖ మంత్రి అవడం, ఆ చెట్టు పేరు మనకు రావడం, ఆ మూట కట్టుకుని బాధ అనిపిస్తుంది. ఇది చూస్తుంటే ఇది చాలా తప్పు. పూర్తిగా దీన్ని ఈ పంచాన్ని పూర్తిగా ఖండిస్తున్నా. ఇలాంటివి వచ్చి రాబోయే కాలంలో జరగకూడదు. ప్రధానమంత్రి గారు కూడా దీనికి బాధ్యత వహించాలి. ఆయన కూడా ఇంటర్వ్యూ అవ్వాలి. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఎందుకంటే కింద వాళ్ళు అలాగే తీసుకోవాలి. వీళ్ళకి కావాల్సిన వచ్చి ఈ పబ్లిసిటీ, పాల్ పబ్లిసిటీ ఇవి కాబట్టి ఇవాళ దేశంలో ప్రపంచంలో పరుగు పోయిందా? మన రాష్ట్రం పరువు, మన దేశం పరువు. ఇవాళ ఇది ఒక